హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ ఒక్కటి కంపల్సరీగా అందరూ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హులుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియోలోకి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రజాపాలనలో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెలాఖరులోగా పథకం అమలుపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం అయితే ఉంది. కాగా వేలాది మంది కొన్ని నెలలు ఏళ్లుగా బిల్లులు అయితే చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏకంగా రూపాయలు 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా క్లియర్ చేయకపోతే వారికి పథకం అమలు కష్టమేనని అధికారులు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో, అంటే ఎవరైతే ఈ గ్యారంటీలకు సంబంధించి అప్లై చేసుకున్నారో, దరఖాస్తు చేసుకున్నారో, కంపల్సరీగా వాళ్ళకి పెండింగ్ ఏమైనా బిల్స్ ఉంటే పూర్తి చేయాలని చెప్పేసి అధికారులతో చెప్తున్నారు. అంతేకాకుండా మనకు ఈ డేటాబేస్లో ఇవైతే దరఖాస్తులు మీరు ఇచ్చారో అవన్నీ డేటా అయితే అందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీకు వెరిఫికేషన్ కూడా చేస్తారు. సో మనకు ఈ పథకానికి సంబంధించి పెండింగ్ బిల్స్ ఏమి ఉన్నాయి, సో ఎన్ని నెలల నుంచి వీళ్ళు పే చేయలేదు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ 200 యూనిట్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే దరఖాస్తు చేశారో, కంపల్సరీగా వాళ్ళైతే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లియర్ చేసుకోండి. సో ఎంత తొందరగా మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మీరు ఈ ఉచిత విద్యుత్ 200 యూనిట్కి సంబంధించి మీరైతే అర్హులుగా భావించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.